దేవుడు మనతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దేవునికి మనము దూరంగా ఉండి మనం ఏ పని చేయలేము. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా చిన్న హాయి పట్టణాన్ని మేమేం చేస్తాం, గెలుస్తాం అని చెప్పేసి అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు, హాయి అనే ఒక చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణం పైకి యుద్ధం చేసి మేము దాన్ని గెలుస్తాము అని చెప్పేసి వారికి వారిగా వెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు దేవుడు రాలేదు. హల్లెలూయా. వారితో పాటు ఎవరు రాలేదు, దేవుడు రాలేదు. అయితే ఆ చిన్న హాయి పట్టణము మీదకి యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు ఓడిపోయారు. ఓడిపోవడం ద్వారా ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద రాజ్యాలను జయించిన ఇశ్రాయేలీలు చిన్న హాయి పట్టణముతో ఓడిపోయారని అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత అవమానం కలుగుతుంది. అంటే మన జీవితంలో ఇటువంటి అవమాన పరిస్థితులు మన జీవితంలో రాకూడదు అని అంటే దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉండాలి. మనం దేవుడితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. ఉదయకాల ప్రార్థనలో ఉండాలి, సాయంకాల